హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందు వీడియోలో చూసే ఉంటారు కదా మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ మా తమ్ముడైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాడు. మా పిన్నిని తీసుకొని చేను నుంచి అయితే ఇంటికి వచ్చేసారనమాట. ఇది సాయంత్రం పూట అయితే వీడియో అయితే తీశాను. మా నాన్నమ్మ వాళ్ళని చూడడానికి వచ్చాం కదా, పక్కనే కొంచెం మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా. మా తమ్ముడు చెప్తున్నాడు అక్క వీడియో తీస్తుంది అమ్మ అని. ఇప్పుడే అనమాట చేను నుంచి అయితే వచ్చింది. చేను నుంచి వచ్చి అట్లా కూర్చుంది మెట్ల మీద. అండ్ మా తమ్ముడైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు. పక్క సైడ్ నుంచి ఒక చిన్న సందు అనమాట, లోపల దాకా వెళ్ళొచ్చు, వెనక డోర్ దాకా. ఇక్కడ మా తమ్ముడు అయితే మా పిన్ని ఇద్దరు చేనుకి అయితే వచ్చేసారు. ఇప్పుడే మళ్ళీ పాలు వినటానికి అయితే వెళ్ళాలన్నమాట. అంటే మా పిన్నికి గేదెలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు ప్లేస్ చూపించా కదా, మా ఇంటి పక్కన ప్లేస్ అని. మా నానమ్మ వాళ్ళ ఇల్లు పక్కన మాది, తర్వాత మా పిన్ని వాళ్ళది అనమాట. దాని ఎదురుగానే ఈ ప్లేస్ లో అయితే కట్టుకున్నారనమాట. ఈ ప్లేస్ కొనుక్కొని ఇప్పుడు మా పిన్ని అయితే పాలు పిండేసి అయితే వచ్చింది అనమాట. పాలు పిండేసి ఇంట్లో వంట పని అయితే చూస్తుంది. ఇక్కడ ఇల్లు అయితే చూపిస్తున్నాను. ఇదైతే హాల్ అనమాట. ఒక చిన్న బాల్కనీ నుంచి అయితే ఎంటర్ ఉంటుంది. ఇదైతే ఒక బెడ్రూమ్, సింగిల్ రూమ్ అనమాట. తర్వాత మా తమ్ముడికి నెక్స్ట్ తర్వాత పైన కావాలంటే ఇంకొక ఫ్లోర్ అయితే వేసుకుంటాడు. ఇది హాలు. ఇలా నవార్ మంచాలు అయితే ఉన్నాయి. కూలర్, సైడ్కి అయితే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా. డోర్ కూడా ఒక సైడ్కి ఉందన్నమాట. హాల్లో నుంచి ఒక డోర్ ఉంది. ఇక్కడ ఫొటోస్ చూసారా మా బాబాయ్ అండ్ మా పిన్ని ఎంత చక్కగా అయితే ఫోటో దిగారో చూసారు కదా. ఇక్కడ పక్కన వచ్చేసరికి మా తమ్ముడు మా తమ్ముడు కాలేజీలో చదువుకునేటప్పుడు ఈ ఫోటో అన్నమాట. బాగున్నాడు కదా మా తమ్ముడు. ఇక్కడ పక్కన వచ్చేసరికి ఇక్కడ సింగిల్ ఫ్రేమ్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫోటో వెనకాల ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలా ఫ్రేమ్ చేపించి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. మా తమ్ముడి నేమ్ వచ్చేసరికి రామరెడ్డి. ఆ ఫ్రేమ్ లో కూడా ఉంది అదే. ఇక్కడ వచ్చేసి దేవుడి పటాలు, కిచెన్ అన్నమాట. ఎంటర్డ్ కిచెన్ లోనే ఒక సైడ్ కి దేవుడి పటాలు అయితే చిన్న విండోస్ లాగా పెట్టించేసి కట్టించేసుకుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ వచ్చేసరికి సామాన్లు పెద్ద పెద్ద అన్ని పైన అయితే ఎక్కిచ్చేసింది, పైన అయితే పెట్టేసింది. ఇత్తడి అయితే బిందెలు చూసారా ఎన్ని ఉన్నాయో. అప్పట్లో అంతే కదా, ఇత్తడి బిందెలు అనమాట. సామాన్ అయితే ఇవే సెల్ఫ్ లాగా అయితే పెట్టించేసి ఇలా అయితే గట్టు కూడా పెట్టించేసి సింపుల్ గా అయితే కట్టించేసుకుంది మా పిన్ని. అండ్ ఇంటికి వచ్చేసరికి మా బాబాయ్ అయితే లేడనమాట. ఆల్రెడీ ముందు వీడియోలో చూసే ఉంటారు మా బాబాయ్ని మీరు. ఫోటోలో చూపించా కదా, అట్లాగే ఉంటాడు. ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు కదా మా బాబాయ్ని. ఇప్పుడు ఇంటికైతే లేడనమాట. చేలో నారు పోస్తున్నారని చేను కాడే ఉన్నాడు. అంటే ఇప్పుడు నార్లు పోసే టైం కాబట్టి చేలల్లో అయితే పని ఉంటుంది అనమాట. ఇప్పుడు మా పిన్ని అయితే చపాతీలు చేస్తుంది. మా బాబాయ్కి షుగర్ ఉందనమాట. చేనుకి వెళ్ళేసి వచ్చి పని మొత్తం చేసేసుకొని గేదెలకు అడిగిపోయి పాలు పిండేసి అక్కడ కూడా క్లీన్ చేసి ఇంటికి వచ్చేసరికి మా బాబాయ్ ఇంటికి వచ్చేసరికి చపాతీలు చేసి పెడుతుంది అనమాట. షుగర్ కాబట్టి ఎర్లీగా తినాలి అని చపాతీలు అయితే చేస్తుంది. ఇక్కడ వాళ్ళ కోసం అయితే రైస్ అయితే వండుతుంది అనమాట. రైస్ చేసి కర్రీ అయితే చేస్తుంది. మా బాబాయ్ కోసం అయితే చపాతీలు అయితే చేస్తుంది అనమాట. డైలీ చపాతీలే తింటాడు మా బాబాయ్, షుగర్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ మొత్తం నింపేసింది మా పిన్నము. పచ్చళ్ళు, కారపొడులు ఇవన్నీ చాలా చక్కగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంది. ఇక్కడ చిన్న సింక్ అయితే, ఈ సింక్ ఉందనే కానీ సింక్ లో కడగదనమాట మా పిన్ని. వెనకాల డోర్ ఉంది, ఆ డోర్ లోపల కొంచెం ఖాళీ ప్లేస్ ఉండే అక్కడే కడిగేస్తుంది. సో ఇక్కడైతే ఒక 3 చపాతీలు అయితే చిన్న చిన్నవి చేసి పెడుతుంది మా పిన్ని. మాట్లాడుతూ అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మాట్లాడుతుంది ఏం సంగతి, ఎట్లున్నారు, ఏంటి అనేది అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. అంటే మేము ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది, ఫెస్టివల్ టైంలో కానీ ఏదన్నా సందర్భం టైంలో అయితేనే నేను ఇంటికి వస్తాను కాబట్టి ఇలా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొస్తానమాట. ఇప్పుడైతే మా తమ్ముడు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. సో కొంచెం హాలిడేస్ ఇచ్చారని వచ్చారనమాట. లీవ్ తీసుకున్నాడనమాట. ప్రస్తుతానికైతే కొంచెం లీవ్‌లో ఉన్నాడు. ఒక 3 డేస్ ఇంటికొచ్చి వెళ్ళటానికైతే ఇంటికొచ్చాడనమాట. చేను నుంచి వచ్చాడు కదా, ఇప్పుడే ఫ్రెష్ అవుతున్నాడు. ఫ్రెష్ అయ్యి ఎండాకాలం అయ్యేసరికి ఇంకా చెమటలయితే పోస్తున్నాయి. ఫుల్ చెమటలున్నాయి.
ఆంధ్ర సైడ్ మాత్రము. ఇప్పుడు స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అవుతున్నాడు అనమాట బయటకు వెళ్తానికి. అండ్ చెన్నైలో జాబ్ అయితే చేస్తున్నాడు. 3 డేస్ అయితే అట్లా లీవ్ తీసుకొని వచ్చాడనమాట. అంటే రీసెంట్గా 1 ఇయర్ అయింది జాబ్ వచ్చి జాయిన్ అయ్యాడు. సో ఇంతే అండి ఈ వీడియో. నచ్చిందా? మా తమ్ముడు అయితే బాగా చెప్తున్నాడు అందరికీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.